మహేష్, ఆ మేనేజర్ కాల్స్ రికార్డ్ చేసినప్పుడు చాలా విషయాలు బయటపడ్డాయి సార్. ఆ రికార్డింగ్స్ మీకు పంపిస్తాను, వినండి. పంపించు. హలో ఓప్లేసు, ఒక ముఖ్యమైన మ్యాటర్ పట్టేశా. సంజు రేపు షూటింగ్ కి మొత్తంగా ఫారెస్ట్ వెళ్తుంది. కరెక్ట్ లొకేషన్ పంపిస్తాను, బాస్ కు చెప్పి రేపు అక్కడికి తీసుకొచ్చాయి. ఇకపోతే ఓప్లేసు ప్రొడక్షన్ మేనేజర్ నుంచి ప్రొడ్యూసర్ అయ్యాను. బాసే ఫండింగ్ చేయాలి. హలో సార్, నేను శేఖర్ మాట్లాడుతున్నాను. శేఖర్, టోల్ గేట్స్ ఫ్రీ చేయండి. సార్, టోల్ ఫ్రీ చేస్తే ఈజీగా తప్పించుకుంటారు సార్. లేదు వదిలేండి. ఒక లొకేషన్లో టార్గెట్ రెడీగా ఉంది, అక్కడ స్కెచ్ చేసి ఈజీగా పట్టుకోవచ్చు. చాటా ఒక స్ట్రాంగ్ టీ. 6 టీలు కలిపి చెప్పు. షూటింగా ఏ యూనిట్? సార్, ఇది కర్ణాటక లిమిట్లోకి వస్తుంది. లోకల్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేద్దామా? అరే ఎర్రోడా, 3 స్టేట్స్ కలిసిన కన్వెన్షన్ బార్డర్లో ఉందిరా ఇది. మనం వచ్చింది వాళ్ళకి తెలియకూడదు. అన్ని స్టేట్స్ వాడి కోసం వెతుకుతున్నాయి. ఆ జపాన్ని మేము పట్టుకునే వరకు నువ్వే మా బీ టీం. అర్థమైందా? అరుణాచలేశ్వర బాసు. అరే బూమరే, ఆజా ఆజా ఆజా. అయింది మిమ్మల్ని చూసి. నమస్కారం బాసు. ఏంది మీ హీరోయిన్ కి మ్యాటర్ లీక్ చేసావా? ఎంత మాట అన్నారు బాసు. శివగామికి కట్టప్పలా ఆ పవర్ స్టార్ లాగా నేను ఎన్నటికీ మీ విశ్వాసపాత్రుడే బాసు. అది నిరూపించుకోవడానికి ఒక బంపర్ ఆఫర్ ఇస్తాను. బాసు ఇది విను. ఏంది బూమరు, గుండెల్లో గాడ్జిల్లో కొడుకుడు కొంచెం ఆడుతుందా? అవును, ఆడుతుంది బాసు. నీ బాస్ ఇప్పుడు చంపి పడేసేంత లవ్ ఫీల్ లో వచ్చిండు. పక్కన లేనోడు సగం విశ్వాసి, పక్క లేసోటోడే పూర్తి విశ్వాసి. అయ్యో బాసు, ఆల్రెడీ నేను సగం ఇరుక్కుపోయా, ఇప్పుడు పూర్తిగా ఇరుక్కుపోతా. అలా కాకుండా దీవించు బాసు. పిచ్చ మత్తులో ఉన్నాడు సార్, పట్టుకుందాం. వాడు సంజుని మీట్ అవని, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. వాడు ఫుల్ లవ్ మూడ్ లో ఉన్నాడు, టైం చూసి పట్టుకుందాం. గోల్డెన్ స్టార్ గుండెల్లోనే దాచుకున్నావా బ్రో? సంజయ్ మేడం తో పాటు ఇందులో యాక్ట్ చేస్తున్నారా సార్? ఒక చిన్న క్యామియో బుజ్జే, ఒక వెడ్డింగ్, ఒక ఫస్ట్ నైట్, అంతే. ప్లే మ్యూజిక్. నమస్కారం సంజు మేడం. సార్ నమస్కారం సార్. అయ్యో, త్వరలోనే సీఎం అయిపోతున్నారే మేడం. వద్దా హెల్ప్, చెప్పింది మాత్రమే చెయ్యి. సారీ మేడం. ఏంది మాస్టర్, ఫ్యూచర్ సీఎం ని కూల్ గా పెట్టుకోకపోతే ఎలా చెప్పండి? మాస్టర్ స్టార్ట్ చేద్దామా? నో నో నాట్ నౌ సార్. താല ഹോട്ടൽക്ക് വരുമോ? ഞാൻ ലൊക്കേഷൻ അയക്കാം. ഓക്കെ మేడం. పచ్చాని రాశిలకే ప్రాణమన్న ఘోరం కానీ మోసమన్న కానల్లో తోచేసిపోయిందా, వేరే గుట్టికెళ్తే నీ న్యాయమేంది రాశిలక. మై బేబీ, మై లవ్, సంజు ఓల్డ్, సంజు న్యూ, సంజు టార్చర్. ఎనీ నంబర్లే నీకు. ఏ నంబర్కి ఫోన్ చేసినా పాప ఫోన్ ఎత్తి దిస్ నంబర్ నాట్ రీచ్ అట్ ద మూమెంట్ అంటుంది. మాస్టర్, మీరు షూటింగ్ మొదలెట్టండి. డైరెక్టర్ డోంట్ వరీ, నేనున్నా. రా కొంచెం మళ్ళీ, పాపం ప్రొడ్యూసరు. అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, రోప్ లాక్ చేయండి. మీరెవరు? పోలీస్. ఏంటమ్మా, ఎస్ఆర్ఎస్ ఆర్సీబీ ఇద్దరు కలిసి వచ్చారు. సరెండర్ రాకు. సంజు సార్. ఎవర్రాదు? ఏ జపాన్, సరెండర్ అవ్వు. వి ఆర్ ద తెలంగాణ పోలీస్. ఫస్ట్ వీ ట్రాప్డ్ హిమ్. వీడు అర్జెంట్ గా మాకే కావాలి. ಏನ್ ಹೇಳ್ತಾ ಇದ್ದಾನೆ? ಅವನು ಹೇಳ್ತಾವನೆ, ನಾವು ತೆಲಂಗಾಣ ಪೊಲೀಸು, ನಾವೇ ಅವನ್ ಟ್ರ್ಯಾಪ್ ಮಾಡಿದ್ದು. ನಮ್ಗೆ ಅವನ್ ಬೇಕೇ ಬೇಕು, ಅದು ಅರ್ಜೆಂಟ್ ಆಗಿ ಬೇಕು. ಕೇಳಿದೆ. ನಮ್ ಲಿಮಿಟಿಗೆ ಬಂದಿರೋದು ಮೊದಲು ನಿಮ್ ತಪ್ಪು. ಇವನ್ ಮೇಲೆ 32 ಕೇಸ್ ಇದೆ. ఇవన్ను నానే కరెక్ట్ ಹೋಗ್ತೀನಿ. భవానీ, ఢిల్లీ నుంచి వచ్చిన పొలిటీషియన్ లాగే ఉన్నారే. ఇది కూడా నేనే ట్రాన్స్ఫర్ చేయాలా? మా ఏరియాలోకి చెప్పా పెట్టకుండా వచ్చిందే తప్పు. మా స్టేట్లో వీడి మీద 32 కేసులు ఉన్నాయి.
సరే 32 కేసులు ఉన్నాయి. ఇది నేనే తీసుకుపోతానంటున్నారు. జపాన్ నువ్వు మధ్యలో దూరకు. నీకు ఇది ఎండ్ గేమ్. భవానీ Get up. Hey, our commissioner will talk to your commissioner. It's a very big case. Leave him to us. ಇಲ್ಲ నువ్వు పంచుకోవాల్సిన బావని అడ్డమైన వాళ్ళు పంచుకుంటున్నారు. నీకు బాధగా లేదా బంగారం? నాకు బాధగా ఉంది. పిల్లలు, నేను ఎవరితో రావాలో తేల్చేది మీరు కాదు. నాతో ఎవరు రావాలో నేను తేల్చుకుంటాను. బాగా వదిలేస్తాడా? సేఫ్ లాంటి. జపాన్ న్యూసెన్స్ అయితే చేయకు. Hey, hey. నన్ను వదిలేయ్. భవానీ, ఆల్రెడీ ఎవరు థియేటర్లోకి రావట్లేదు. యూట్యూబ్ లో జబర్దస్త్ చూసుకుంటూ ఓటీటీలో మలయాళం డబ్బింగ్ సినిమాలు చూస్తున్నారు. ఉన్న ఒక్క గ్రామర్ హీరోయిన్ లేపేస్తే తెలుగు సినిమాని కాపాడేది ఎవరు? వీడి జపాన్ కానీ మేడ్ ఇన్ ఇండియా. ఫాలో అవ్వదే. డబుల్ బా. దూరా. పడిది. హనీ, వాట్స్ దిస్? నా ఎక్స్ రిటర్న్స్. ఎద్దరే కాలమ్మాయి. జపాన్ ఎవడా? జపాన్ పోయి. ఎందు సంజుగుట్టి పేడిచ్చాం. నువ్వు ఎన్నిసార్లు ఈ భావని వాడుకు దొబ్బుంటావు? నేను ఒక్కసారి నిన్ను బుల్లిగా వాడుకుంటా అంతే. నీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికే వచ్చాను. ఎప్పటి నుంచో నీకు ఇద్దాం అనుకున్న గిఫ్ట్. మరో కొంచెం మళ్ళీ ఖాళీ తోడంగాము. ఎందుకు అలా చూస్తున్నావే? భావని మిస్ అయ్యా. నీ కాల్స్ అన్ని భవానీ ట్రాక్ చేస్తే నేను భవానీ కాల్స్ మాత్రమే ట్రాక్ చేశాను. జపాన్ శ్రీధరు పోలీసే. జపాన్ 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 నేను నిన్ను కాపాడటానికి వచ్చాను. నీద కన్నెట్టి కాపాడుతావా? నన్ను లేపేస్తే తెలుగు టాకీస్ షార్ట్ ఫిల్మ్ మాయమైపోతుందా? నా ఐటీ వింగ్ రేంజ్ తెలుసు కదా, మొత్తం డిపార్ట్మెంట్ దేకేస్తుందా? జపాన్ అర్థం చేసుకోకుండా మాట్లాడుకో. నిజంగా నేను సేవ్ చేయడానికి వచ్చాను. అక్కడ ప్రాబ్లం చాలా పెద్దది. నువ్వు డైరెక్ట్ గా హోమ్ మినిస్టర్ ప్రాపర్టీకే బొక్క పెడితే చూస్తూ ఊరుకుంటారనుకున్నావా? హోమ్ మినిస్టర్ నా పవర్ ని స్ట్రైట్ గా హ్యాండిల్ చేయలేక బ్యాక్ డోర్ కొంటూ వస్తున్నారా? నటించక జపాన్, నిన్ను ఎన్కౌంటర్ లో లేపేయాలని ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్ లో 200 కోట్లు నగలు కొట్టేసి సీరియస్నెస్ లేకుండా కామెడీ చేస్తున్నావా? కొడితే నేను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిసి మినిస్టర్ కూడా దిగుతున్నారా? నేను చెప్పేది నిజం జపాన్. 2 రోజులుగా వేరే ప్రపంచంలో ఉన్నా. సడన్ గా దూరి తప్పుగా బ్రేక్ న్యూస్ చెప్తున్నా. ఎవడి తలైనా నరికేసి 2 రోజుల్లో రికవరీ చూపించాలని మినిస్టర్ ఫైర్ మీద ఉన్నాడు. కావాలంటే ఏ యాక్షన్ అయినా తీసుకోమని కమిషనర్ మీటింగ్ పెట్టి మరీ చెప్పాడు. డెత్ గేమ్ లో ఇరుక్కున్నావు జపాన్. సార్, దొంగతనం జరిగిన ప్లేస్ నుంచి ఓ 5 వీధులు దాటాక మనకు ఒక సీసీటీవీ ఫుటేజ్ దొరికింది సార్. అందులో ఒక పెక్యులర్ ఎవిడెన్స్ ఉంది సార్. దాన్ని మీకు వాట్సాప్ లో పంపించారు. సరే చూస్తా. నీ ఫ్రెండ్గా చెప్తున్నాను, నా మాట నమ్ము. నీ దగ్గరున్న నా ఎవిడెన్స్ నాకు ఇవ్వు. అలాగే ఓ 50 కోట్ల నగలు ప్లీజ్. దాన్ని రికవరీగా చూపించి నా దగ్గర ఓ బకరా ఉన్నాడు, వాడిని అడ్డం పెట్టి కేసు క్లోజ్ చేసి నేను సేవ్ చేస్తాను. సేవ్ చేస్తావా? సింహం కాస్త సిక్ అయితే పందికొక్కలు వచ్చి ప్రిస్క్రిప్షన్ రాసి పెట్టాయంట. నేను చేసిన పనులకు నీకు పర్సంటేజ్ ఇవ్వడానికి రూల్స్ పెట్టుకుంటే ఇప్పుడు చెయ్యని దానికి నీకు రికవరీ ఇవ్వాలా బే? నేను ఆ పని చేయలేదురా, అమ్మ మీద ఒట్టు చేయలేదురా.
నువ్వు చేయలేదంటే నీలానే ఇంకెవరు చేశారు? సింహం గట్ట వేసుకొని నక్కొకటి తిరుగుతుందా?